అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ ఏమంటారు మన సబ్స్క్రైబర్ అండి. సో మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ ఇప్పుడు యూఎస్లో ఎంఎస్ చేసి బీటెక్ చేసి హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా ఇదిగా చూస్తారంట కదా, చాలా చిరాకు పడతారంట, చాలా బూతులు మాట్లాడతారంట. అది నిజమైన అది ఎంతవరకు న్యాయం అనే టైప్లో మన సబ్స్క్రైబర్ అడగటం జరిగిందండి. ఇప్పుడు నేనేమంటాను అంటే, యూ గాట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ క్రాఫ్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యవసాయం చేయాలి అనుకున్నప్పుడు, నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, యూఎస్లో ఎంఎస్ చేశాను, హ్యూమన్ సైకాలజీలో పిహెచ్డి స్కాలర్ని. కాబట్టి నేను ఒక రైతన్న దగ్గరకు వచ్చే రైతన్న నేను చెప్పేటట్టు నేను ఎలాగా దుబ్బు ఎలా పట్టుకోవాలో చెప్తాను, దాన్ని ఎలా కట్ చేయాలో నేను చెప్తాను అని అన్నట్లయితే రైతు ఏమంటాడు, గోపకేసి ఒకటి పీకి, అరే పిఎస్కే ప్రసాద్, నేను చెప్పేది అంటారా, నువ్వు యూఎస్లో ఎంఎస్ చదివావు కానీ ఈ క్రాఫ్ట్కి సంబంధించింది కాదు. నేను గత 20-30 సంవత్సరాలుగా నాకు వ్యవసాయం చేయడం ఎలాగో తెలుసు, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయి అంటాడు. అలాగే లేదు, మీరు ఒక కిరాణా షాప్లో ఏమంటారు పప్పులు ఉప్పులు పార్సిల్ కట్టే పనికి వెళ్ళారు, లేదంటే లెక్కలు రాసే పనికి వెళ్ళారు. మీరు యూఎస్లో ఎంఎస్ చేయండి, లేదంటే బీటెక్ చేయండి, లేదంటే పిహెచ్డి స్కాలర్స్ అవ్వండి, బట్ యూ నీడ్ టు నో హౌ టు టై దట్ పప్పులు ఉప్పులు. అంతే తప్పించి నేను యూఎస్లో ఎంఎస్ చేశాను కదా, ఇలాగే చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పినట్లయితే ఏమంటాడు, అగైన్ నా మర్చెంట్ ఏమంటాడు, గోపకేశవుడు పెట్టి, బాబు పిఎస్కే ప్రసాద్, సో అలా కాదమ్మా, ఇలాగైతేనే నేను గత 20 సంవత్సరాల నుండి క్రాఫ్ట్లో ఉన్నాను, ఐ నో హౌ టు ప్యాక్ దట్ పర్టికులర్ థింగ్ అనే టైప్లో చెప్తాడు. అలాగే నేనేమంటాను అంటే, మీరు సమ్ అదర్ దాంట్లో మీరు బీటెక్లు కావచ్చు, యూఎస్లో ఎంఎస్లు కావచ్చు, లేదంటే పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు చేసి ఉండొచ్చు, కానీ ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ క్రాఫ్ట్లో మీరు చేసిన గ్రాడ్యుయేషన్కి ఇంటూ 10 times చేశాడు. అంటే ఆయన గత 5 నుండి 10 సంవత్సరాల వరకు ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. హీ నో హౌ టు బీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, హీ నో హౌ టు బీ అన్ అసోసియేట్ డైరెక్టర్, హీ నో హౌ టు వర్క్ యాజ్ ఎ కో డైరెక్టర్, అండ్ హీ నో హౌ టు డైరెక్ట్. ఇక్కడ మెయిన్గా డైరెక్టర్గా మనకు తెలియాల్సింది ఏంటి అంటే, సరే మీరు ఎంత గొప్ప కథ రాసుకున్నా, ఎంత గొప్ప ఇది చేసుకున్నా కానీ మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే హౌ టు హ్యాండిల్ పీపుల్ ఇన్ సెట్. ఒక కెమెరామెన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కెమెరా డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మేకప్ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆర్టిస్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలాగా మనకు సెట్లో ఉండే 16 క్రాఫ్ట్లు కావచ్చు, లేదంటే ఆఫ్ సెట్లో ఉండే 8 క్రాఫ్ట్లు, టోటల్గా 24 క్రాఫ్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది గత 10 సంవత్సరాలుగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th దగ్గర నుండి, ఆయన 10th చదివాడని మీరు అనుకుంటున్నారు కదా, సో 10th దగ్గర నుండి 2 years మీరు ఇంటరు, తర్వాత గ్రాడ్యుయేషన్ కైండ్ ఆఫ్ బీటెక్ అనుకుందాం, 4 years, 2 + 4 = 6. ఆ తర్వాత యూఎస్లో ఎంఎస్ అనేది ఒక 2 years అనుకుందాం, టోటల్ 8 years మీరు ఈ పర్టికులర్ థింగ్లో మీరు నిష్ణాతులైతే, ఆయన 10 years నుండి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ పర్టికులర్ క్రాఫ్ట్లో హీజ్ ఏ హైలీ గ్రాడ్యుయేటెడ్ దాన్ యూ. ఇప్పుడు చెప్పండి, మీ మీద అథారిటీ చేసే రైట్ ఆయనకుందా లేదా? సో ఎవరు ఏ క్రాఫ్ట్ మీద ఇదైతే ఉందో ఆ క్రాఫ్ట్ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మీరు చేయాలి. అంతే తప్ప మీకు వచ్చినట్టు మీరు చేస్తాను అనుకున్నట్లయితే అది వర్కౌట్ అయ్యే ప్రాసెస్ అనేది కాదు అనేది నా ఒపీనియన్. సో ఇది మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది. ఎప్పుడైనా కానీ మీరు ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ట్రై టు బీ సరెండర్ టు దట్ పర్టికులర్ డైరెక్టర్. ఫస్ట్ మీరు అప్రెంటిస్ గానో అసిస్టెంట్ డైరెక్టర్ గానో చేసేటప్పుడు ఆ డైరెక్టర్ ఏమడుగుతాడు అది మాత్రమే చేసి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అసోసియేట్ స్థాయికి మీరు ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు వర్క్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది. అంతేగాని ఈరోజు అప్రెంటిస్గా వచ్చాను, నేను డైరెక్టర్కి నా టాలెంట్ అంతా చూపించేసి నేను ఆయనకి నేర్పిస్తాను అన్నట్లయితే ఆయనకి ఆ మాత్రం తెలియకుండానే డైరెక్టర్ అయిపోయాడా? ఆ మాత్రం తెలియకుండానే ఒక ప్రొడ్యూసర్ని ఫైండ్ అవుట్ చేశాడా? ఆ మాత్రం తెలియకుండానే ఇది మొత్తం చేస్తున్నాడా? అండ్ ఇంకొకటి నేను చాలామంది నుండి వినేది ఏంటంటే, ఆ డైరెక్టర్కి ఏం తెలియదన్న లక్కీగా ప్రొడ్యూసర్ దొరికేశాడు. మరి అంత వీపీ అయినట్లయితే ఆయన ఎలా ప్రొడ్యూసర్ని పట్టగలడు? ఆ ప్రొడ్యూసర్ వీపీ కాదు కదా, ఆయన నమ్మి 1 కోటో 2 కోట్లో 4 కోట్లో 10 కోట్లు పెట్టడానికి. సో నేను చెప్పేది అది, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ని పట్టాడు అంటే హైలీ మెచ్యూర్డ్, హీఈస్ 1000 times బెటర్ దాన్ యూ బెటర్ ఒబే హిమ్. నువ్వు అసోసియేట్ అయిన తర్వాత నువ్వు పర్టికులర్గా ఏమంటారు కాస్ట్యూమ్ కంటిన్యూటీనో, డ్రెస్ కంటిన్యూటీనో, యాక్షన్ కంటిన్యూటీనో చూసుకోగలిగినప్పుడు నీకు డైరెక్టర్ మేధస్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్లానింగ్ చేయగలవో,
ఆ ప్లానింగ్ని ఎగ్జిక్యూట్ చేయగలవో అప్పుడు నీకు ఇంకా ఒక డైరెక్టర్ గొప్పతనం అనేది అర్థమవుతుంది. అంతే తప్పించి ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం ఏముంది, ఇలాగంటే అయిపోయేది. కానీ అతన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. సో మీ డైరెక్టర్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో అది ఇచ్చే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు వర్క్ వస్తుంది. ఆ తర్వాత యూ విల్ కమ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద వర్క్ యూ నీడ్ టు డూ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఫైట్ ప్రొడ్యూసర్ అనేది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.